శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆందోళన కొనసాగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ వద్ద ఆయన నివాసం వద్ద ఆయన భార్య వాణి బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వాణి హైందవి డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ వాణి పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జరుగుతున్నటువంటి హైడ్రామా ప్రస్తుతం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ ఫ్యామిలీకి సంబంధించి తన భర్త పరాయి మహిళతో అక్రమ సంబంధం నిలుపుతున్నారనేటువంటి ఆరోపణ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిర్వహిస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం తమకు న్యాయం జరిగేటంత వరకు కూడా ఇక్కడే కూర్చుంటామని చెప్పి వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నటువంటి పరిస్థితి. ఆమెతో పాటు ఆమె కుమార్తెలు కూడా తండ్రి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే దీనిపైన రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 3 రోజులుగా హైడ్రామా కొనసాగుతోంది. మొత్తం కూడా పోలీసు పహారా మధ్య దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయం ప్రస్తుతం మొత్తం కూడా పోలీస్ పహారాలో ఉంది. ఎందుకంటే ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ బయటికి రాకపోవటం, వాణితో పాటు ఆమె కుమార్తెలను ఎవరిని కూడా లోనికి అనుమతించకపోవడం, ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలో పోలీసులు ప్రస్తుతం ఇక్కడ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఇరు వర్గాలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ముఖ్యంగా తన భర్త కలవటానికి వచ్చేటటువంటి సమయంలో తమపైన దాడికి ప్రయత్నించారని చెప్పి వాణి ఇప్పటికే టెక్కల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీని పైన, అదేవిధంగా ఆయన సోదరుడు పైన, ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. అదేవిధంగా దువ్వాడ శ్రీని కూడా తన సతీమణి వాణితో పాటు కుమార్తెలపైన కూడా కంప్లైంట్ రైజ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే దువ్వాడ శ్రీనికి సంబంధించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు, ఈ నివాసానికి సంబంధించి ఆస్తులను ధ్వంసం చేశారు, డోర్లను కట్ చేసి బలవంతంగా లోనికి ప్రవేశించారు అనేటటువంటి ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో దువ్వాడ వాణితో పాటు కుమార్తె పైన కూడా కేసు నమోదైంది. మొత్తానికైతే 3 రోజులుగా మొత్తం కూడా పరిణామాలన్నీ కూడా క్షణక్షణం మారుతున్నాయి. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో భార్యా పిల్లలను అనుమతించేది లేదు, తాము అవసరమైతే డివోర్స్ చేసుకుంటారు తప్ప వాళ్ళని స్వీకరించేది లేదని చెప్తున్నారు. కానీ వాణి కానీ పిల్లలు కానీ చెప్తున్నది ఎట్టి పరిస్థితుల్లో తమ తండ్రి కావాలి, మేము ఇంట్లోకి వెళ్తాం, మాకు హక్కు ఉంది అనేటటువంటి వారు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో చట్టబద్ధంగా వివాహమైనటువంటి భార్య పిల్లలు ఉంటుండగా ఇంకో మహిళతో అక్రమ సంబంధం నెరపటం, ఇద్దరికీ ఎలాంటి వివాహం కాకపోయినా కూడా మా ఇష్టం అన్నట్లు వ్యవహరించడం, ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉండి భార్యతో పాటు కుమార్తెల పైన కూడా అత్యంత దురుసు ప్రవర్తన, దాంతోపాటు ఇష్టానుసారంగా మాట్లాడడం వంటి వ్యాఖ్యలతో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసే. మొత్తానికైతే 3 రోజులుగా దువ్వాడ నివాసం వద్ద హైడ్రామా కొనసాగుతుంది, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు పోలీసులు కూడా మొత్తం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఇద్దరిపైన కూడా కేసులు బుక్ చేశారు. మొత్తానికి ఈరోజు ఏదైతే మహిళ మాధురి అనేటటువంటి మహిళ ఉందో ఆ మహిళ కూడా దువ్వాడ నివాసం వద్దకు వచ్చి ధర్నా చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.